దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయం 2వ భాగం. ప్రకృతి కూడా నీ నుండియే ఉద్భవిస్తున్నది కనుక నీ ఆవిర్భావాన్ని మనిషి గొప్ప బుద్ధితో ఎరుగవలసి ఉంటుంది. సూర్యకాంతికి సూర్యుడు మూలమైనట్లు నీవే ప్రకృతికి ఆదిమూలమై ఉన్నావు. సూర్యకాంతి సూర్యుని కప్పివేయలేదు. నీ నుండి ఉద్భవించినందున ప్రకృతి నిన్ను కప్పలేదు. నీవు ప్రకృతి త్రిగుణాలలో ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజానికి ఆ త్రిగుణాలు నిన్ను ఆచ్ఛాదించలేవు. గొప్ప బుద్ధిమంతులైన తత్వవేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే నీవు ప్రకృతిలో ఆవిర్భవించినట్లు గోచరించినప్పటికీ దానిచే నీవెన్నడూనూ కప్పబడవు. జై శ్రీకృష్ణ. పరబ్రహ్మము తన తేజాన్ని ప్రదర్శిస్తాడని, అందువలననే సమస్తము ప్రకాశవంతమవుతుందని వేదాల వలన మనము వింటాము. బ్రహ్మజ్యోతి భగవానుని దేహం నుండి బహిర్గతమవుతుందని బ్రహ్మ సంహిత నుండి మనము తెలుసుకోవచ్చును. ఆ బ్రహ్మజ్యోతి నుండియే సమస్త సృష్టి జరుగుతోంది. అటువంటి బ్రహ్మజ్యోతికి భగవంతుడే ఆధారమని భగవద్గీతలో కూడా చెప్పబడింది. కనుక సమస్తానికి దేవదేవుడే ఆదిమూలము. కానీ భగవంతుడు భౌతిక జగత్తులోనికి వచ్చినప్పుడు భౌతిక గుణాలను స్వీకరిస్తాడని అల్పజ్ఞులైన మానవులు తలుస్తారు. అటువంటి అభిప్రాయాలు పరిపక్వమైనవి గాక బుద్ధిహీనులు చేయునవే అవుతాయి. జై శ్రీకృష్ణ. దేవదేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వత్రా నెలకొని ఉన్నాడు. అతడు సృష్టికి బయట ఉన్నాడు, సృష్టికి లోపల కూడా ఉన్నాడు. అతడు సృష్టి లోపల గర్భోదకశాయి విష్ణువుగా ఉండటమే కాకుండా పరమాణువులో కూడా ఉన్నాడు. అతని సన్నిధి కారణంగానే పరమాణువు నిలిచి ఉన్నది. అతని నుండి దేనిని వేరు చేయజాలము. పరమాత్మునికి స్వతంత్రంగా ఏదియును నెలకొని ఉండదు. కనుక సమస్తానికి మూల కారణమైన అతనిని అన్వేషింపుమని వేదాదేశములలో మనకు కనబడుతుంది. కాబట్టి భౌతిక ప్రకటము కూడా అతని శక్తి రూపాంతరమే అయి ఉంది. జడ పదార్థము, జీవశక్తి రెండూ కూడా అతని నుండే ఉద్భవించాయి. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు జడ పదార్థ పరిస్థితులను స్వీకరిస్తాడని కేవలం మందబుద్ధులే అభిప్రాయపడతారు. భౌతిక దేహాన్ని స్వీకరించినట్లు కనిపించినప్పటికీ ఎటువంటి భౌతిక పరిస్థితులకు అతడు లోను కాడు. అందుకే శ్రీకృష్ణుడు ఆవిర్భవించి దేవాది దేవుని ఆవిర్భావ అంతరార్థములను గురించిన అసమగ్రమైన అభిప్రాయాలను ఖండించాడు. జై శ్రీకృష్ణ. దేవా, నీ ఆవిర్భావము, అస్తిత్వము, అంతర్ధానము ప్రకృతి గుణ ప్రభావానికి అతీతమైనవి. నీవు పరబ్రహ్మము, సమస్తానికి నియామకుడువు కాబట్టి నీలో విరుద్ధమైనది ఏదీ లేదు. నీవు చెప్పినట్లుగా ప్రకృతి నీ అధ్యక్షతలోనే పనిచేస్తుంది. ఉన్నతాధికారి ఆజ్ఞల మేరకు ఇతర అధికారులు పనిచేయుట వంటిదే ఇది. అటువంటి ఆధీన కర్మల ప్రభావం నీపై పనిచేయదు. నీవు పరబ్రహ్మం కనుక సమస్తం నీలోనే ఉన్నది. ప్రకృతి కలాపాలు అన్నీ కూడా నీచే నియంత్రించబడిన కారణంగా ఆ కలాపాలలో ఏదీ కూడా నిన్ను ప్రభావితం చేయజాలదు. జై శ్రీకృష్ణ. నీవు శుక్లం అని పిలువబడినావు. శుక్లం లేదా ధవళవర్ణం అనేది పరతత్వానికి ప్రతీక. ఎందుకంటే అది భౌతిక గుణాలతో ప్రభావితం కాదు. సృష్టి కార్యానికై రజోగుణ ప్రాధాన్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎరుపు అని పిలువబడినాడు. జగత్తును నశింపజేసడి కారణంగా శివునికి నలుపు రంగు ఆపాదించబడింది. ఈ జగత్తు యొక్క సృష్టి విలయము పోషణము నీ శక్తుల చేతనే జరుపబడినప్పటికీ ఆ గుణాలచే నీవు ప్రభావితుడవు కావు. హరిరిహి నిర్గుణ సాక్షాత్ అని వేదాలలో ధృవపరపబడింది. భగవంతుడు సర్వదా సమస్త భౌతిక గుణాల నుండి విముక్తుడై ఉంటాడు. దేవాది దేవునిలో సమస్త రజస్తమో గుణాలు ఉండవని కూడా చెప్పబడింది. దేవా, అఖిలేశ్వర, నీవు దేవాది దేవుడవు, జగత్తును రక్షించేవాడువు. నీవు పరమ నియామకుడవైనను దయతో నా ఇంటిలో ఆవిర్భవించావు. క్షత్రియ వేషధారులైనను నిజానికి అసురులే అయినట్టి రాజతంత్రజ్ఞులను వారి సమస్త సైన్యాలను వధించడమే నీ ఆవిర్భావ ప్రయోజనము. ఆ రాజులను వారి అనుయాయులను సైన్యాలను నీవు వధించుట సునిశ్చితమే. దుర్జనుడైన కంసుని వాని అనుయాయులను వధించడానికే నీవు అవతరించావని నాకు తెలుసు.
కానీ తన వారిని చంపడానికి నీవు ఆవిర్భవింపనున్నావని తెలిసి కంసుడు ఇదివరకే పలువురు నీ జ్యేష్ఠ సోదరులను వధించాడు. ఇప్పుడు నీ జన్మవార్తకై అతడు ఎదురుచూస్తున్నాడు. ఇది వినగానే అతడు నిన్ను వధించడానికి సకల ఆయుధాలతో వస్తాడు. వసుదేవుని ఈ ప్రార్థన తర్వాత శ్రీకృష్ణ జనని అయిన దేవకీదేవి స్తోత్రం చేయసాగింది. తన సోదరుని దురాగతాల కారణంగా ఆమె ఎంతో భీతి చెంది ఉన్నది. దేవ నారాయణుడు, శ్రీరాముడు, హయశీర్షుడు, ఆదివరాహుడు, నృసింహుడు, వామనుడు, బలదేవుడు విష్ణువు నుండి బయల్వెడడి వేల కొలది కోట్ల కొలది అవతారముల వంటి నీ నిత్యరూపములు వేద వాంగ్మయములలో మూల రూపములని వర్ణింపబడినాయి. నీవు ఏదో ఒక రూపానికి పరిమితుడవై ఉండవు. అటువంటి దివ్యమైన శాశ్వత రూపాలు పరిపూర్ణములై ఉంటాయి. నీవు విష్ణు భగవానుడివేనని నేను తెలుసుకున్నాను అని ఆమె స్తుతింపసాగింది. జై శ్రీకృష్ణ. కోట్ల కొలది సంవత్సరములు గడిచిన తరువాత బ్రహ్మదేవుని ఆయువు పూర్తి అయినప్పుడు జగత్ ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచతత్వములు మహత్తత్వములో ప్రవేశిస్తాయి. కాలగతిచే పిదప మహత్వత్వము అవ్యక్తములో, అది పూర్ణ శక్తివంతమగు ప్రధానము నీలో ప్రవేశిస్తాయి. కనుక జగత్ప్రళయం తరువాత దివ్య నామరూప గుణ సంపత్తులలో కేవలం నీవొక్కడివే నిలిచి ఉంటావు. జై శ్రీకృష్ణ. దేవా, అవ్యక్తమునకు నిర్దేశకుడవు, ప్రకృతికి చరమాశ్రయము అయిన నీకు వందనములు. ప్రభు, సమస్త జగత్తు క్షణము మొదలుకొని సంవత్సర పర్యంతముగానున్న కాలం యొక్క ప్రభావంలో ఉన్నది. సమస్తము నీ నిర్దేశములోనే పనిచేయుచున్నది. నీవే సమస్తానికి నిర్దేశకుడవు, సర్వశక్తినిధివి. బద్ధజీవులందరూ ఒక దేహం నుండి వేరొక దేహానికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి పరుగు తీస్తున్నప్పటికీ జన్మ మృత్యువుల తాకిడి నుండి బయటపడడం లేదు. కానీ ఈ భయభీత జీవులలో ఎవడేని నీ పాద పద్మాశ్రయాన్ని స్వీకరించినప్పుడు దుర్జయమైన మృత్యుధాడి నుండి చింత లేకుండా మనశ్శాంతితో నిద్రించగలుగుతాడు. దేవకీదేవి పలికిన ఈ మాట స్వయంగా భగవాను చేత భగవద్గీతలో ధృవపరుపబడింది. బ్రహ్మలోకం నుండి పాతాళం వరకు విశ్వమంతటా తిరిగినప్పటికీ జీవుడు జన్మ మృత్యు జరావ్యాధుల దాడిని తప్పించుకోలేడని దానిలో భగవంతుడు అన్నాడు. కానీ భగవద్ధామంలో ప్రవేశించిన వాడు తిరిగి భౌతిక జగత్తుకు రావలసిన అవసరం లేదనడం ఆ దేవదేవుని వాక్యము. జై శ్రీకృష్ణ. ప్రభు, కనుక ఉగ్రసేనుని పుత్రుడైన కంసుని క్రూర హస్తాల నుండి నన్ను రక్షించమని నేను వేడుకుంటున్నాను. నీ సేవకులను రక్షించడానికి నీవు సర్వదా సన్నద్ధుడవై ఉంటావు కనుక ఈ భయంకర పరిస్థితి నుండి నన్ను కాపాడమని నిన్ను అర్థిస్తున్నాను. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నా భక్తుడి ఎన్నడూ నశింపడని లోకానికి ప్రకటించు అని అర్జునునికి ఆశ్వాసమిస్తూ పలికాడు. జై శ్రీకృష్ణ. ఈ విధంగా రక్షణము కొరకు ప్రార్థిస్తూనే దేవకి తన మాతృవాత్సల్యాన్ని కూడా ప్రకటించసాగింది. సాధారణంగా ఈ దివ్యరూపము ధ్యానమందు మునులచే దర్శింపబడుతుందని నాకు తెలిసినప్పటికీ నీవు జన్మించావని తెలియగానే కంసుడు నీకు అపకారం చేస్తాడేమోనని నేను భయపడుతున్నాను. కాబట్టి మా చర్మచక్షువులకు ఈ రూపం కనపడకుండా చేయుమని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే సాధారణ శిశువు రూపాన్ని పొందమని ఆమె భగవంతుణ్ణి వేడుకున్నది. నీ ఆవిర్భావము గురించియే నా సోదరుని వలన నాకు భయం కలుగుతున్నది. మధుసూదన, నీవు జన్మించావని కంసునికి ఇంకనూ తెలియదనే నేను భావిస్తాను. కనుక శంఖ చక్ర గదా పద్మాలను దాల్చినట్టు ఈ చతుర్భుజ విష్ణు రూపాన్ని మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, జగత్ప్రళయ సమయంలో నీవు సమస్త విశ్వాన్ని నీ కుక్షిలోనే నిలుపుకుంటావు. అయినా కరుణతో నీవు నా గర్భంలో జన్మించావు. భక్తునికి ఆనందం కలిగించడానికి నీవు సాధారణ మానవుల కార్యాలను అనుకరించడం నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. జై శ్రీకృష్ణ. దేవకీ స్తుతులను వినిన తరువాత దేవదేవుడు ఆమెతో, జననీ,
స్వయంభువ మన్వంతరంలో నా తండ్రి వసుదేవుడు ప్రజాపతులలో ఒకనిగా ఉండేవాడు. అప్పుడు అతని నామము సుతపుడు. నీవు అతని భార్య వృష్ణివి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రజోత్పత్తి చేయగోరిన వాడై ప్రజాసృష్టి చేయమని మేము కోరాడు. అప్పుడు మీరు ఇంద్రియ నిగ్రహం కలిగి కఠోరమగు తపస్సు చేశారు. ప్రాణాయామ సాధన చేస్తూ మీ భార్యాభర్తలు ఇద్దరు వర్షము, గాలి, ప్రచండమైన సూర్యతేజం వంటి ఎన్నో ప్రకృతి ప్రభావాలను సహించారు. మీరు అన్ని రకాలైన ధర్మాలను కూడా పాటించారు. ఈ ప్రకారంగా మీరు మీ చిత్తములను నిర్మలమునర్చుకొని ప్రకృతి నియమ ప్రభావాలను నియంత్రించగలిగారు. తపో నిర్వహణలో ఉన్నప్పుడు మీరు నేలపై పడిన ఆకులనే తినేవారు. స్థిరచిత్తముతో కామ నిగ్రహంతో మీరు నా నుండి ఏదో అద్భుతమైన కోరికను కోరుతూ నన్ను అర్చించారు. ఆ సమయంలో మీ మనస్సులు సదా నాయందే లగ్నమై ఉండేవి. భక్తియుత సేవను చేస్తూ హృదయంలో నిరంతరం మీరు నన్నే తలచినప్పుడు మీ పట్ల నేనెంతో ప్రసన్నుడు అయ్యాను. పాపరహితురాలైన తల్లి, అందుకే నీ హృదయం సర్వదా పవిత్రమై ఉంది. అప్పుడు కూడా నేను ఇదే రూపంలో మీ కోరికను తీర్చడానికి మీ ముందు ప్రత్యక్షమై కోరినది అడుగమని చెప్పాను. అప్పుడు నీవు నన్ను నీ పుత్రునిగా జన్మించమని అడిగావు. నన్ను స్వయంగా చూసినప్పటికీ భవబంధ విముక్తిని అడుగక నీవు నా మాయా ప్రభావం వల్ల నన్ను నీ పుత్రుడిని కమ్మని అడిగావు. జై శ్రీకృష్ణ. ఇంకొక విధంగా చెప్పాలి అంటే భౌతిక జగత్తులో ఆవిర్భవించడానికి భగవంతుడు పృష్ణి, సుతపులను తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు. భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు అవసరమవుతారు. అందుకే పృష్ణి, సుతపులను ఆ దేవదేవుడు శాశ్వతంగా తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు. అందుకే వారు భగవంతుని ముక్తిని అడగలేదు. దివ్యమైన భగవత్ సేవ కంటే ముక్తి అంతగా ప్రధానమైనది కాదు. పృష్ణి, సుతపులకు భగవానుడు తక్షణ మోక్షమునొసగి ఉండేవాడే అయినను తన వివిధ ఆవిర్భావముల కొరకు ఆ దేవాది దేవుడు వారిని భౌతిక జగత్తులోనే ఉంచగోరాడు. ఈ విషయం రాబోవు శ్లోకాలలో వివరించబడింది. భగవంతునికి తల్లిదండ్రులుగా నయ్యడి వరాన్ని పొందిన తర్వాత పృష్ణి, సుతపులు తమ తపోకార్యాన్ని విరమించి సాక్షాత్తుగా భగవంతునే పుత్రునిగా పొందడానికి భార్యాభర్తలుగా జీవించారు. జై శ్రీకృష్ణ. కొంతకాలానికి పృష్ణి గర్భవతి అయి పుత్రునికి జన్మనొసగింది. దేవాది దేవుడు దేవకీ వసుదేవులతో పలుకుతూ ఆ సమయంలో నా పేరు పృష్ణిగర్భుడు. తదుపరి యుగంలో మీరు అతిథి కశ్యపులుగా జన్మించారు. నేను ఉపేంద్రుని పేరిట మీకు పుత్రుడనయ్యాను. ఆ సమయంలో నాది వామన రూపం కాబట్టి వామన దేవుడని కూడా ప్రసిద్ధి చెందాను. 3 సార్లు పుత్రునిగా జన్మించగలనని మీకు వరమిచ్చాను. మొదటిసారి పృష్ణి సుతపులకు పుట్టిన పృష్ణి గర్భునిగా తెలియబడ్డాను. 2వ జన్మలో అతిథి కశ్యపులకు పుట్టిన ఉపేంద్రునిగా అయ్యాను. ఇప్పుడు 3వసారి దేవకీ వసుదేవులైన మీ నుండి కృష్ణునిగా జన్మించాను. అదే దేవదేవుడను మళ్ళీ జన్మించానని మీకు నమ్మకం కలగడానికే నేను ఈ విష్ణు రూపంలో ఆవిర్భవించాను. సాధారణ బాలుని రూపంలో నేను జన్మింపగలిగే వాడినే కానీ అప్పుడు దేవదేవుడు నీ గర్భంలో జన్మించాడని నీకు విశ్వాసం కలిగేది కాదు. జననీ జనకులారా, ప్రేమానురాగాలతో మీరు ఎన్నోసార్లు నన్ను మీ పుత్రునిగా పెంచారు. అందువల్ల మీ పట్ల నేనెంతో ప్రసన్నుడయ్యాను. కార్యసిద్ధి అయినందున ఈ మారు మీరు భగవద్ధామానికే వెళతారని నేను ఆశ్వాసమిస్తున్నాను. మీకు నా గురించిన చింత, కంసుని భయము ఉన్నదని నాకు తెలుసు. అందువలన నన్ను వెంటనే గోకులానికి తీసుకువెళ్ళి ఆ స్థానంలో యశోదకు జన్మించిన పుత్రికను తీసుకొని రావలసింది అని అన్నాడు. జై శ్రీకృష్ణ. తల్లిదండ్రులతో ఈ విధంగా పలికిన తర్వాత భగవానుడు వారి ఎదుటనే సాధారణ శిశువుగా మారిపోయి మౌనం వహించాడు. దేవాది దేవునిచే ఆదేశింపబడిన వసుదేవుడు తన పుత్రుని సూతికాగృహం నుండి తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో నంద యశోదలకు ఒక పుత్రిక కలిగింది. ఆమె యోగమాయ. ఆ యోగమాయ ప్రభావం వల్ల కంసుని ప్రాసాదంలోని వారందరూ, ముఖ్యంగా ద్వారపాలకులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఇనుప గొలుసులతో బంధింపబడినప్పటికీ ప్రాసాద తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి.
చుట్టూ చిమ్మ చీకటియే అయినప్పటికీ శ్రీకృష్ణుని తన చేతిలోనికి తీసుకొని బయటకు రాగానే వసుదేవుడు సూర్యకాంతిలో ఉన్నట్లుగా సమస్తాన్ని చూడగలిగాడు. జై శ్రీకృష్ణ. కృష్ణుడు సూర్యుని వంటివాడని, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటితో పోల్చబడడి మాయ ఉండజాలదని శ్రీచైతన్య చరితామృతం అనే గ్రంథంలో చెప్పబడింది. వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని వెళుతున్నప్పుడు రేయి అంధకారం నశించింది. కారాగార తలుపులు అప్రయత్నంగా తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఆకాశంలో గర్జన వినిపించింది. కుండపోతగా వర్షం కురయసాగింది. వసుదేవుడు తన పుత్రుని వర్షంలో తీసుకొని పోతుండగా ఆదిశేషుడు సర్పరూపంలో అతని తలపై పడగలను ఎత్తిపట్టి వర్షం వలన ఆటంకం కలగకుండా చేశాడు. తరువాత దేవాదిదేవుడు వసుదేవుడు యమునా తీరం చేరగానే నది పొంగుతూ నురగతో కనిపించింది. అంతటి భయంకర రూపంలోనూ అతడు దాటడానికి నది మార్గాన్ని ఇచ్చింది. సేతుబంధన సమయంలో శ్రీరామచంద్రునికి హిందూ మహాసముద్రం దారి ఇచ్చినట్లుగా అది జరిగింది. ఆ రీతిగా వసుదేవుడు యమునా నదిని దాటి గోకులంలో నందమహారాజు ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోపులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని అతడు నెమ్మదిగా యశోద గృహంలో ప్రవేశించి అక్కడ అప్పుడే జన్మించిన ఆడ శిశువుని తీసుకొని ఆమె స్థానంలో తన పుత్రుని ఉంచాడు. బాలిక స్థానంలో బాలుని ఉంచిన తరువాత అతడు తిరిగి కంసుని కారాగృహానికి తిరిగి వచ్చి ఆ బాలికను దేవకీదేవి ఒడిలో ఉంచాడు. అనేక విషయాలు జరిగిపోయాయని కంసుడు గుర్తించనిలాగున అతడు తిరిగి సంకెలను తగిలించుకున్నాడు. శిశుజనం జరిగిందని యశోదరకు తెలిసినప్పటికీ పురిటి నొప్పుల కారణంగా అలసినదై ఆమె గాఢ నిద్రలో మునిగింది. మేల్కొనిన తర్వాత ఆమెకు తనకు జన్మించింది పుత్రుడో పుత్రికయో గుర్తుకు రాలేదు. శ్రీకృష్ణ జననము అను దశమ స్కందంలోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. జై శ్రీకృష్ణ.